పాకిస్తాన్తో ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ట్రేడ్ డీల్లో భాగంగా పాకిస్తాన్లోని చమురు క్షేత్రాలని ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా అభివృద్ధి చేస్తుంది. ఇది చెప్తూనే ట్రంప్ పోస్ట్ చేసింది ఏంటంటే, బహుశా పాకిస్తాన్ నుంచి భారతదేశం ఆయిల్ కొనే రోజు వస్తుంది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్ దురద ఏంటంటే, మన రష్యా నుంచి ఆయిల్ కొనద్దు, నీకు దిక్కుండదు, పాకిస్తాన్ నుంచి కొనాల్సి వస్తుంది అని ఇండియాను విమర్శించడం. అసలు అమెరికా పాకిస్తాన్ ఆయిల్ డీల్ ఏంటి? ఈ ఆయిల్ డీల్ వల్ల ఇండియాకు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? భారతదేశం నిజంగానే పాకిస్తాన్పై ఆధారపడి కొనుక్కోవాల్సిన గతి పడుతుందా? అమెరికా పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఈ ఆయిల్ డీల్ ఇండియా పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మన ముందుకు వస్తున్నాయి. ముందుగా ఈ ఆయిల్ డీల్ వివరాలు అమెరికా చెప్పలేదు, ఇంకా పాకిస్తాన్ చెప్పలేదు. ఇచ్చిన స్టేట్మెంట్లు ఏముందంటే, పాక్లో ఉన్న చమురు క్షేత్రాలని ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న చమురు క్షేత్రాలలో కొన్ని ఇప్పటికీ గుర్తించారు, కానీ ఇంకా వాటి నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ కావడం లేదు. ఇంకా గుర్తించనివి కూడా ఉండవచ్చు. అంటే అమెరికన్ కంపెనీలు వచ్చి ఎక్స్ప్లోరేషన్, డ్రిల్లింగ్, ప్రొడక్షన్ యాక్టివిటీ చేపట్టనియండి. దానివల్ల ఏంటి ప్రభావము? ఇది అర్థమయ్యే ముందు అసలు ఇండియన్ ఆయిల్ సినారియో, పాకిస్తాన్ ఆయిల్ సినారియో మధ్య కొన్ని గణాంకాలు కూడా మనకు అర్థం కావాలి. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. పాకిస్తాన్లో ఉన్న ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని? భారతదేశంలో ఉన్న ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని? భారతదేశంలో 4.8 బిలియన్ బ్యారెల్స్ సమానమైన చమురు నిల్వల్ని గుర్తించిన చమురు నిల్వలు, ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ 4.8 బిలియన్ అంటే 480 కోట్ల బ్యారెల్స్ మన దగ్గర ఆల్రెడీ ప్రూవెన్ గుర్తించాను. ఇందులో 10% కూడా అమెరికా దగ్గర, పాకిస్తాన్ దగ్గర లేవు. అంటే అమెరికా సాయంతో ఇప్పుడు చమురు క్షేత్రాలు డెవలప్ చేస్తామంటున్నారు. గుర్తించిన చమురు నిల్వలైతే భారత్కు ఉన్న దాంట్లో 10% కూడా పాకిస్తాన్కి లేవు. అఫ్కోర్స్ ఈ కంపారిజన్లో మనము జాగ్రత్త తీసుకోవాల్సింది, పాకిస్తాన్ కన్నా ఇండియా పెద్ద కంట్రీ. ఆ కంపారిజన్ చెప్పే ముందు మనకు ఇంకోటి కూడా అర్థం కావాలి. పాకిస్తాన్లో ఉన్న చమురు నిల్వలు గుర్తించి డెవలప్ చేయని, ప్రొడక్షన్ చేయని కొంత మాత్రమే. కానీ ఇప్పటికీ కూడా అన్ప్రూవెనే. అంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీలు వచ్చి ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ఎక్స్ప్లోరేషన్ చేస్తే ఆయిల్ ఉన్నట్టు గుర్తించాలి. ఎక్స్ప్లోరేషన్ చేసేంత మాత్రాన ఆయిల్ ప్రొడక్షన్ కాదు. ఆయిల్ ఫీల్డ్స్ ఏంటంటే ముందు జియోఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు. గుర్తించాక ఎన్ని నిల్వలు ఉన్నాయి, వాటి ప్రొడక్షన్ చేయడం ఎంత పాసిబుల్ అవుతుంది, దానికి అవకాశం ఎంత చూస్తారు. పాకిస్తాన్లో ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్లో ఎక్కువ భాగం ఆఫ్షోర్ డీప్ సీ మైనింగ్ చేసి ప్రొడ్యూస్ చేయాలి. ఆ డీప్ సీ మైనింగ్ టెక్నాలజీ మన దేశానికి ఉంది, కానీ అమెరికాకు లేదు. అందువల్ల అమెరికన్ కంపెనీల సాయంతో పాకిస్తాన్ తన వద్దనున్న సముద్రంలో ఉండే డీప్ సీలో ఉండేటువంటి ఆయిల్ రిజర్వ్స్ను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకుంది. సో అందుకే ఇవాళ అమెరికాతో పాకిస్తాన్ ఈ ఆయిల్ డీల్ కుదుర్చుకుంది. కానీ ఇది అంత సులభం కాదు, ఎందుకంటే డీప్ సీ మైనింగ్ ఈజ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. దాంతోపాటు బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ అక్కడ మనందరికీ తెలుసు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లపైనే బెలూచ్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. సో ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీని అమెరికా తీవ్రవాద సంస్థగా కూడా ప్రకటించింది. బహుశా ఇందుకోసం అయి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న చమురు నిల్వల్ని కొల్లగొట్టేందుకు అమెరికన్ కంపెనీలు పోతున్నాయి. పోయినప్పుడు సహజంగానే తమ గడ్డ పైన తమ ప్రజలకు ఆ సంపద ప్రయోజనాలు రానప్పుడు అక్కడ ప్రజలు మరింతగా తిరగబడతారు. ఆ తిరుగుబాటు అనివార్యం.
సో మీకు అందులో భాగంగానే నిర్బంధాన్ని ముందే మొదలుపెట్టినట్టుంది అమెరికా. కానీ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటివరకు చైనా ఇంజనీర్లను టార్గెట్ చేస్తున్నారు. రేపు అమెరికన్ ఎక్స్పర్ట్స్ని కూడా టార్గెట్ చేయడం గ్యారెంటీ. సో అందువల్ల ఈ అవాంతరాలన్నింటినీ అధిగమించి పాకిస్తాన్ తన ఆయిల్ రిజర్వ్స్ను గుర్తించాలి. గుర్తించిన వాటిలో ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి. యాజ్ ఆఫ్ టుడే ఇండియా పాకిస్తాన్ రెండు కూడా హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీస్, చమురు పైన ఆధారపడే దేశాలే. ఇప్పుడు భారతదేశం పర్ డే 6 lakh barrels పర్ డే బీపీడీ 6 లక్షల బ్యారల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తుంది దేశంలో. అది కూడా మన దేశీయ పరిజ్ఞానంతో ఇండిజినస్ టెక్నాలజీతో మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. 6 lakh barrels పర్ డే, 6 lakh బీపీడీ. పాకిస్తాన్ సొంతగా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ కేవలం 68,000 బ్యారల్స్ మాత్రమే. అంటే ఇండియా ప్రొడ్యూస్ చేసే ఆయిల్లో 10% మాత్రమే పాకిస్తాన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఇండియాకున్న ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్లో 10% మాత్రమే పాకిస్తాన్కు ఉన్నాయి. అంటే కంపారిజన్ నేను చెప్తున్నాను. ఎందుకు పాకిస్తాన్ ఏదో పెద్ద గొప్ప ఆయిల్ రిజర్వ్స్ ఉండి ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ అన్నట్లు ట్రంప్ మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ దగ్గర ఇండియా కొనుక్కుంటుంది కనుక చెప్తున్నాను. రెండు దేశాలకు కూడా ఇంపోర్ట్ డిపెండెంట్, అందులో అనుమానం లేదు. భారతదేశం ఇంకా అదనంగా ప్రపంచంలో ఉన్న చమురు క్షేత్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఓఎన్జీసీ ప్రెస్టీజియస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియాలో లీడింగ్ కంపెనీ. ఓఎన్జీసీకి ప్రత్యేకంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఓవిఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అన్న సంస్థ కూడా ఉంది. ఇది రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో మనం పెట్టుబడులు పెట్టాం. సుడాన్లోని గ్రేటర్ నైల్ ప్రాజెక్ట్లో పెట్టాం. ల్యాండు ప్రాజెక్ట్ అని పెట్టాం. వియత్నాంలో కూడా పెట్టాం. ఇలా ప్రపంచంలో అనేక చోట్ల మన ఆయిల్ ఫీల్డ్స్లో పెట్టుబడులు పెట్టడం కూడా మొదలైంది. పాకిస్తాన్ ప్రపంచానికిలో పెట్టుబడులు పెట్టదు, ప్రపంచంలో తీవ్రవాదాన్ని నాటుతూ ఉంటుంది. మనకు పాకిస్తాన్కు ఉన్న తేడా అది. సో అందువల్ల దీనితో పాటు ఇండియా ఇప్పటికే వెరీ ఎఫిషియెంట్ ఇంపోర్ట్ లైన్స్. నాకు గుర్తున్నంత వరకు భారతదేశం అనేక దేశాల నుంచి చమురు ఉత్పత్తి దిగుమతి చేసుకుంటుంది. ఈ మధ్య రష్యా నుంచి పెరిగింది నిజమే. అరౌండ్ ఆన్ అన్ ఎవరేజ్ లాస్ట్ జూన్లో 43% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మన మొత్తం ఇంపోర్ట్లో రష్యా నుంచి 43%. కానీ ఆన్ అన్ ఎవరేజ్ 36% వరకు ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. 2022 ఉక్రెయిన్ వార్కు ముందు ఇది 1% కూడా లేదు. ఇదే కాకుండా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మోర్ దెన్ 40 కంట్రీస్ నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఈ మధ్య అమెరికాతో ఈ ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి కూడా ఆయిల్ కొంటాము, గ్యాస్ కొంటామని కూడా ప్రతిపాదించాము. ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలి, ఇండియాకు అనుకూలంగా ఉంది, ట్రేడ్ డెఫిసిట్ కనుక దీన్ని తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తే మనం కొంత డిఫెన్స్ ఎక్విప్మెంట్తో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ కొనడానికి కూడా మన ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా అవగాహన కుదిరింది. సో అందువల్ల ఇండియా ఆల్రెడీ డైవర్సిఫైడ్ ఆయిల్ ఎనర్జీ ఇంపోర్ట్ వ్యవస్థలు పెట్టుకొని కూర్చుంది. సో అందువల్ల ఇందుకు ప్రయత్నంగానే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్ ప్రతిపాదించింది. పాకిస్తాన్ ఉన్మాదం వల్ల అది ముందుకు పోలేదు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అని. ఇప్పుడు పాకిస్తాన్తో సంబంధం లేకుండా చబహర్ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియాలోని ఇక్కడ కూడా ఎనర్జీ రిచ్ కంట్రీస్ ఇవి, చమురు క్షేత్రాలు బాగా ఉన్న దేశాలు. సో మీకు ఇరాన్ ద్వారా చబహర్ పోర్ట్ నుంచి సెంట్రల్ ఏషియాకు కూడా లింక్ ఏర్పడాలని ప్రయత్నం చేస్తున్నాం. సో అందువల్ల మనకు ప్రపంచవ్యాప్తంగా వెరీ ఎఫిషియెంట్ ఎనర్జీ సప్లై రూట్స్ ఉన్నాయి, చాలా డైవర్సిఫైడ్ ఉన్నాయి. ఇండియా స్టిల్ 85 to 90% దిగుమతి చేసుకుంటుంది. సో నిజమే అది. మనం పాకిస్తాన్ కన్నా పెద్ద దేశం కనుక పాకిస్తాన్ కన్నా ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. ఉదాహరణకు మనం ఎవ్రీడే 5 million barrels ఇంపోర్ట్ చేసుకుంటాం, 50 లక్షల బ్యారల్స్. పాకిస్తాన్ దిగుమతి చేసుకునేది హార్డ్లీ 1,40,000 barrels. ఎవరైనా 1,63,000 barrels దిగుమతి చేసుకుంటుంది. సో అందువల్ల ఇండియా పాకిస్తాన్ రెండు కూడా ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీస్, అందులో డౌట్ లేదు. దేశీయ అవసరాలలో అత్యధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. కానీ ఇండియా ఏదో పాకిస్తాన్ పైన ఆధారపడే పరిస్థితి లేదు. పాకిస్తాన్కు ఇండియాకు సప్లై చేసేంత సీన్ కూడా లేదు.
సో ఇప్పుడు అమెరికన్ కంపెనీలు వచ్చి పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను డెవలప్ చేస్తున్నా ఇండియా పాకిస్తాన్ నుంచే ఆయిల్ కొంటామనే పరిస్థితి ఉండదు. అసలు వాళ్ళు పాకిస్తాన్తో ఇప్పుడున్న రాజకీయ సంబంధాల్లో అసలే సాధ్యం కాదు. సో అందువల్ల ట్రంప్ ఏదో భారత్ను తగ్గించి చూపటానికి, భారతదేశాన్ని అవమానించటానికి, తాను ప్రేమించే పాకిస్తాన్ పొగడచ్చు. బట్ ఇట్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ ట్రంప్. ట్రంప్ జీవించిన కాలంలో మాత్రం ఇది జరగదు. తర్వాత ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. పాకిస్తాన్లో ఏ రకమైన చమురు నిల్వల్ని కనుగొంటారో మనకు తెలియదు. పాకిస్తాన్ ఇండియా సంబంధాలు ఏ రకంగా ఉంటాయో తెలియదు. అందువల్ల ఇప్పుడు మనం ఏం స్పెక్యులేట్ చేయడం లేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా ట్రేడ్ ఉంది, లేకుంటే లేదు కదా. సో ఇండియా చైనాకు సరిహద్దు వివాదం ఉంది, గల్వాన్లో జరిగింది. కానీ చైనా ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ పార్ట్నర్. ఆ మాటకు వస్తే అమెరికా చైనా స్ట్రాటజిక్ రైవల్స్, కానీ దే ఆర్ వెరీ బిగ్ ట్రేడ్ పార్ట్నర్స్. అందువల్ల ప్రపంచంలో శత్రు దేశాల మధ్య కూడా వాణిజ్యం ఉంటుంది. అమెరికాకు రష్యాకు మధ్య ట్రేడ్ లేదా? మీకు యూరప్కు ట్రేడ్, రష్యాకు ట్రేడ్ లేదు. ఒకవైపు రష్యా పైన యుద్ధం చేయడానికి ఉక్రెయిన్కు సమర్థిస్తూనే 2024లో యూరోపియన్ కంట్రీస్ $67.5 బిలియన్ గూడ్స్ ట్రేడ్ జరిపారు, $17.2 బిలియన్ సర్వీస్ ట్రేడ్ జరిపారు రష్యాతో. సో వాట్ ఈజ్ సో బిగ్ అబౌట్ ఇట్? ఇండియా కూడా పాకిస్తాన్తో ట్రేడ్ జరపవచ్చు, ఆయిల్ ట్రేడ్ కూడా జరపకూడదని లేదు కదా. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పాకిస్తాన్కి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే సీన్ లేదు. తన దేశ అవసరాల్లో స్టిల్ 90% ఇంపోర్ట్స్ పైన మనలాగే ఆధారపడుతున్న దేశం పాకిస్తాన్ కదా. మొదలు తన అవసరాలు తీరినాక కదా ఇతరులకు ఎక్స్పోర్ట్ చేయడం.